హలో ఆల్, ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. సో మనం హోమియోపతిలో క్యాన్సర్కి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకి జనరల్గా అందరికీ తెలుసు, క్యాన్సర్స్ అనేసరికి 2 టైప్స్ జనరల్గా. లైక్ ఈ బినైన్ ట్యూమర్స్ అని జనరల్గా అనేవి ఏంటి, అవి అసలు ఏం ఎఫెక్ట్ చూపించదు, జస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. అది మనకి ఫ్యూచర్లో ఎప్పటికీ ప్రాబ్లం అవ్వదు. కానీ మ్యాలిగ్నెంట్ ఉంటాయి, అవి గ్రో అవుతూ ఉంటాయి, టిష్యూకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, బ్లడ్ ద్వారా కానీ లింఫ్ ద్వారా కానీ అలా డిఫరెంట్ ఏరియాస్కి కూడా మళ్ళీ అది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ చేసిన తరువాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హోమియోపతిలో ఇక్కడ చాలా బాగా తగ్గించుకోవచ్చు. ఏంటి అంటే, వన్స్ సర్జరీ అయిన తర్వాత కూడా ఒకవేళ మనం మళ్ళీ అది రాకుండా ఉండాలి అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది పడాలి. అప్పుడు ఏంటంటే ఆ బాడీ ఏదైతే ఉందో వాళ్ళకి టెండెన్సీ ఉంటుంది జనరల్గా. ఒకసారి క్యాన్సర్ సెల్స్ని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుందంటే, దట్ బాడీ ఆర్ దట్ ఇండివిజువల్ అనే వాళ్ళకి ఆ టెండెన్సీ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ కావచ్చు, అలా ఆ టెండెన్సీని మనం రిమూవ్ చేయడానికి హోమియోపతి అనేది ఇక్కడ బాగా పనిచేస్తుంది, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసినట్లయితే ఖచ్చితంగా హోమియోపతిని విజిట్ చేయండి. సో హోమియోపతిలో ఇలాంటి వాటికి చాలా గుడ్ రెమెడీస్ ఉన్నాయి, అవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో హోమియోపతిలో మనం ఫస్ట్ డిస్కస్ చేసే రెమెడీ ఏంటి అంటే కాండ్యూరంగా. మనము కనుక స్టమక్ రిలేటెడ్ అంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్ కానీ ఏదైనా ఉండి అల్సర్స్ ఫామ్ అయ్యి, లేదు అంటే అది క్యాన్సర్ స్టేజ్కి తీసుకువెళ్ళింది అనుకుంటే, లేదంటే ఇంటెస్టైన్ రిలేటెడ్ లేదా ఈసోఫేగస్ రిలేటెడ్ అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఎక్కడైనా సరే అల్సర్ ఫార్మేషన్స్ కానీ క్యాన్సర్ సెల్ ఫార్మేషన్స్ కానీ జరిగి క్యాన్సరస్ కండిషన్ వచ్చింది అని అనుకుంటే, అప్పుడు మనం ఈ కాండ్యూరంగా మదర్ టింక్చర్ కానీ 6 పొటెన్సీలో కానీ డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద ఇండివిజువల్ మనం ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. మనం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన దానికి సపోర్టివ్గా ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ఇదే ఇండికేట్ అవుతుంది అదర్ సిమ్టమ్స్ నుంచి అసోసియేట్ చేసి చూస్తే అనుకుంటే అప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది.